ఇప్పుడు దేవుడు ఇతన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడితే చివరికి ఇతను ఏమైపోయాడు అంటే పాలేరయ్యాడు, గుడ్డోడయ్యాడు, సంఖ్యల చేత బంధించబడి బందీ గృహంలో చీకటిలో బయటపోయాడు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మ పలుమార్లు ఇతన్ని రేపుతూ ఉన్నా, దేవుని ఆత్మ పలుమార్లు ఇతన్ని హెచ్చరిస్తూ ఉన్నా, దేవుని ఆత్మ పలుమార్లు ఇతన్ని ప్రేరేపిస్తున్నా దేవుని ఆత్మకు లోబడినోడు కాదు, దేవుని ఆత్మ చేత బంధించబడ్డాడు కాదు, పాపపు సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఇక్కడ కొంచెం ఆలోచన చేయండి. ఈ రోజున నువ్వు దేంతో బంధించబడ్డావు? సమర్పణతో నువ్వు బంధించబడ్డావా, లేకపోతే పాపం అనే సంఖ్యల చేత నువ్వు బంధించబడ్డావా? పాపము చేత బంధించబడితే వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి పని చేయించుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఫిలిప్తీలు ఏం చేశారు? వాళ్ళ ఇత్తడి గొలుసులతోటి సంఖ్యలు వేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పని చేయించుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఎవరు పని చేస్తున్నావు? ఏమిటి చెప్పరేంటి?